Hi, hello everyone. This is Rajeshwari, faculty of Sai Medha Koti, Hyderabad. Right, ఈ వీడియోలో మనం థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ సంబంధించిన కంప్లీట్ థియరీ పార్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. రైట్, దానికన్నా ముందు అసలు థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అంటే ఏంటి, లేదా సింపుల్ బెండింగ్ అంటే ఏంటి, లేదా ప్యూర్ బెండింగ్ అంటే ఏంటి, అది ఫస్ట్ చూద్దాం. జనరల్గా మనం ప్రీవియస్ వీడియోలో మనం షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్కి సంబంధించినటువంటి వీడియో అయితే చూసాం. ఎవరైతే చూడలేదో వాళ్ళు సాయి మీద హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. రైట్, మరి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అనేది దేనివల్ల వస్తుంది? ఒక బీమ్లో లాటరల్ లోడ్స్ అంటే బీమ్ యొక్క యాక్సెస్కి లాటరల్గా ఏవైతే లోడ్స్ వేసామో వాటి వల్ల మనకు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డెవలప్ అవుతుందని చెప్పాం. రైట్, మరి ఈ చాప్టర్లో ఏమంటున్నాం? ప్యూర్ బెండింగ్ అంటున్నాం. ప్యూర్ బెండింగ్ అంటే ఏంటి? ఏదైతే లాటరల్ లోడ్స్ వేస్తున్నామో ఆ లాటరల్ లోడ్స్ వల్ల బీమ్లో ఓన్లీ బెండింగ్ మూమెంట్ మాత్రమే జనరేట్ అవుతుంది, షియర్ ఫోర్స్ అనేది ఏ మాత్రం జనరేట్ అవ్వట్లేదు అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. అంటే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ మొత్తం కూడా ప్యూర్ బెండింగ్ అంటే ఏంటి? ఓన్లీ బెండింగ్ మూమెంట్, దెర్ ఈజ్ నో షియర్ ఫోర్స్ ఎట్ ఆల్. రైట్, ఓకే, మరి ఓన్లీ బెండింగ్ మూమెంట్ ఉంటే దాన్ని మనం ప్యూర్ బెండింగ్ అన్నాం. ఈ ప్యూర్ బెండింగ్ ఉన్నప్పుడు బీమ్ ఎలా బెండ్ అవుతుంది, ఎక్కడ మనకు ఎలాంటి రిజల్టెంట్ స్ట్రెసెస్ అనేది లోపల రెసిస్టెన్స్ స్ట్రెసెస్ అనేవి ఎలాంటివి జనరేట్ అవ్వవు కాబట్టి ఇది ఒక సింపుల్ ఆర్క్ లాగా మనకు బెండ్ అవుతుంది. ఎలా బెండ్ అవుతుంది? ఇలా చూడండి, స్ట్రైట్ బీమ్ అనుకుంటే ఈ స్ట్రైట్ బీమ్ ఒక సింపుల్ ఆర్క్ లాగా బెండ్ అవుతుంది. రైట్, మరి ఇలా బెండ్ అయ్యేటప్పుడు దీని లోపల ఎలాంటి స్ట్రెసెస్ వస్తాయంటే వాటిని మనం బెండింగ్ స్ట్రెసెస్ అని అంటాం. ఈ బెండింగ్ స్ట్రెసెస్ అనేటివి కంప్రెషన్ ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. మరి ఎక్కడ కంప్రెషన్ వస్తుంది, ఎక్కడ టెన్షన్ వస్తుంది కనుక ఒకసారి చూసినట్టయితే, ఒకసారి చూడండి, బీమ్ స్ట్రైట్గా ఉన్నటువంటి బీమ్ ఏమైంది, ఇక్కడ ఒక ఆర్క్ లాగా బెండ్ అయిపోయింది. ఇలా ఆర్క్ లాగా బెండ్ అయినప్పుడు ఇక్కడ టాప్ మోస్ట్ ఫైబర్స్లో అంతా కూడా ఏమవుతున్నాయి చూడండి ఒకసారి. ఈ టాప్ మోస్ట్ ఫైబర్లు అంతా కూడా ఆటమ్స్ అన్ని కూడా దగ్గరికి వస్తున్నాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ టాప్ ఫైబర్లో కంప్రెషన్ జరుగుతుంది, ఎక్స్ట్రీమ్ బాటమ్ మోస్ట్ ఫైబర్లో మనకు టెన్షన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ అంతా కూడా ఏమవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. రైట్, ఇక్కడ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతాయి. రైటా, కాబట్టి పైన మొత్తం ఏమో ఎక్స్ట్రా కంప్రెషన్ వస్తుంది, కిందేమో టెన్షన్ వస్తుంది. సరే, మరి ఇది ఎలా వేరీ అవుతాయి సార్? ఇవి ఒక సైడ్ ఏమో కంప్రెషన్ అంటున్నారు, ఒక సైడ్ ఏమో టెన్షన్ అంటున్నారు. మరి ఎలా వేరీ అవుతాయి అంటే ఒక్కసారి ఇక్కడ మనం డయాగ్రామ్ చూడండి. ఎప్పుడైతే మనకు దానిపైన మనకు బీమ్ బెండింగ్ మూమెంట్ అనేది అప్లై అయిందో, అది ఆర్క్ లాగా బెండ్ అయిందో చూడండి, ఒక చోట అంతా కూడా టెన్షన్, అంటే దీన్ని ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో చూపించాను ఇక్కడ నేను. రైట్, మరి ఇక్కడ చూడండి ఏమవుతుంది, టెన్షన్ అవుతుంది. చూడండి, ఇది ఎక్స్ట్రీమ్ ఫైబర్ నుంచి ఒక లేయర్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రివర్స్ అయ్యింది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే చూడండి, ఒక లేయర్ దగ్గర స్ట్రెస్ అంతా కూడా జీరో అయిపోతుంది. మళ్ళీ ఆ లేయర్ కింద మొత్తం కూడా మళ్ళీ స్ట్రెస్ లీనియర్గా పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సెస్. సపోజ్ ఇక్కడ ఒక ఏమంటున్నాం, ఇక్కడ దీన్ని యాక్సెస్ అని అంటున్నాం. యాక్సెస్ అంటే ఏంటి? దీన్ని న్యూట్రల్ యాక్సెస్ లేదా న్యూట్రల్ లేయర్ అంటున్నాం. ఎందుకు న్యూట్రల్ లేయర్ అంటున్నాం? ఇక్కడ న్యూట్రల్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో కంప్రెషన్, దెర్ ఈజ్ నో టెన్షన్ ఎట్ ఆల్. రైట్, ఈ లేయర్ పైన ఎలాంటి టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ ఏవి కూడా లేదు, కాబట్టి దీన్ని మనం న్యూట్రల్ లేయర్ అంటాం. ఈ న్యూట్రల్ లేయర్కి చూడండి, పైన మొత్తం కూడా ఒక డైరెక్షన్లో స్ట్రెస్ ఉంది, కింద మొత్తం కూడా ఒక డైరెక్షన్లో స్ట్రెస్ ఉంది. రైట్, మన అదే డయాగ్రామ్ ఇక్కడ కూడా న్యూట్రల్ యాక్సిస్ కనుక చూసుకున్నట్టయితే, సపోజ్ ఇది న్యూట్రల్ యాక్సిస్ అయితే పైన మొత్తం కూడా ఏమవుతుంది, కంప్రెషన్ అవుతుంది. ఇది ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ కేసులో అయితే బీమ్ అనేది చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మూమెంట్ అనేది ప్యూర్ బెండింగ్ మూమెంట్ అనేది అప్లై చేస్తున్నాం. అప్పుడు బీమ్ ఎలా బెండ్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. రైట్, మరి ఇలా బెండ్ అయినప్పుడు మనకు టాప్ మోస్ట్ ఫైబర్లో ఏమవుతుంది, కంప్రెషన్ వస్తుంది. బాటమ్ మోస్ట్ ఫైబర్లో ఏమవుతుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇదే మనం క్యాంటిలివర్ బీమ్ తీసుకున్నాం అనుకోండి, క్యాంటిలివర్ బీమ్లో మనం సేమ్ ప్యూర్ బెండింగ్ మూమెంట్ అప్లై చేసామనుకోండి, క్యాంటిలివర్లో మనకు ఎలా బెండ్ అవుతుంది, బీమ్ అనేది కూడా ఇలా బెండ్ అవుతుంది. మరి ఇలా బెండ్ అయినప్పుడు కంప్రెషన్ అనేది బాటమ్ మోస్ట్ ఫైబర్లో వస్తుంది, టెన్షన్ అనేది టాప్ ఫైబర్లో వస్తుంది. ఈ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో కంప్రెషన్ టాప్ మోస్ట్ ఫైబర్లో వస్తుంది, అదే టెన్షన్ అనేది ఏంటి, బాటమ్ మోస్ట్ ఫైబర్లో వస్తుంది. నెక్స్ట్ అట్లాగే క్యాంటిలివర్లో అయితే ఏమవుతుంది, మనకు బెండింగ్ అనేది ఎలా అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. కాబట్టి టెన్షన్ అనేది టాప్ మోస్ట్ ఫైబర్లో వస్తుంది, కంప్రెషన్ అనేది బాటమ్ మోస్ట్ ఫైబర్లో వస్తుంది. అందుకోసమే మనం ఆర్సీసీ చదివేటప్పుడు ఎక్కడైతే మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంటుందో అక్కడ మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బాటంలో ఇస్తాం. అదే క్యాంటిలివర్లో అంటే ఓవర్ హ్యాంగ్డ్ పోర్షన్స్ ఉంటాయి కదా మనకు, ఆ పోర్షన్స్లో అంటే బాల్కనీ ఏరియాస్లో మనకి ఏంటి ఇక్కడ క్యాంటిలివర్ లాగా ఉంటుంది. అందుకోసం అక్కడ మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ పైన ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకు
మనకు కాంక్రీట్ అనేది రిచ్ ఇన్ కంప్రెషన్ బట్ వీక్ ఇన్ టెన్షన్, కాబట్టి అక్కడ టెన్షన్ ఏమాత్రం వచ్చినా కూడా క్రాక్స్ అని ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంటే స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింప్లీ సపోర్టెడ్లో బాటంలో టెన్షన్ వస్తుంది కాబట్టి బాటంలో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే క్యాంటిలివర్లో చూసినట్టయితే టాప్లో టెన్షన్ వస్తుంది కాబట్టి టాప్లో మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రైట్, ఓకే, అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ అంతా కూడా. రైట్, మరి చూడండి ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ చూడండి స్ట్రెస్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది అనుకున్నాను. ఏంటి ఇక్కడ స్ట్రెస్ అనేది ఏంటి లీనియర్గా. ఎందుకు లీనియర్ అంటున్నాను ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి మనకు ఇంక్లైన్ లైన్ ఉంటే మనకు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి బెండింగ్ మూమెంట్ కర్వ్ అనేది లీనియర్గా అంటే ఏంటి ఇంక్లైన్ అంటే ట్రయాంగులర్ షేప్లో కనుక వచ్చినట్టయితే దాన్ని మనం లీనియర్ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఏంటిది 1 డిగ్రీ ఉంటే ఏంటి స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఇక్కడ ఎలా వేరీ అవుతాయి అంటే లీనియర్గా వేరీ అవుతాయి. ఎలా వేరీ అవుతాయి ఒకసారి డయాగ్రామేటిక్గా కూడా చూద్దాం మనం ఇప్పుడు. రైట్, జనరల్గా ఇది సపోజ్ ఇది బీమ్ అనుకోండి, బీమ్ యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఇలా ఉన్నట్టయితే దీని లోపల స్ట్రెస్సెస్ అనేది ఎలా వేరీ అవుతాయి అంటే చూడండి, ఫస్ట్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేస్తున్నా. స్ట్రెస్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది. పైన మొత్తం కూడా ఏముంటుంది కంప్రెషన్, కింద ఏముంటుంది టెన్షన్ ఉంటుంది. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర బెండింగ్ స్ట్రెస్ ఎంత 0, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర బెండింగ్ స్ట్రెస్ ఎంత 0. రైట్, ఓకే, ఇది 1 డిగ్రీ వేరీ అయింది. మరి స్ట్రెయిన్ ఎలా వేరీ అవుతుంది సార్? స్ట్రెయిన్ కూడా ఎలాగే ఉంటుందా అంటే స్ట్రెయిన్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. పైన మొత్తం కూడా కంప్రెషన్ స్ట్రెయిన్ వస్తుంది, కింద అంతా కూడా టెన్జైల్ స్ట్రెయిన్ వస్తుంది. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 స్ట్రెయిన్ ఉంటుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ ఉంటుంది. రైట్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి డెప్త్ పెరిగే కొద్ది కూడా ఎక్స్ట్రీమ్ ఫైబర్కి స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. రైట్, stress is directly proportional to the depth of extreme fiber from the neutral axis. ఇక్కడ y అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క డిస్టెన్స్ పెరిగే కొద్దీ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. మనకు చాలాసార్లు ఈ సెట్లో చాలాసార్లు ఇది కాన్సెప్ట్. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y². ఇట్లా మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఇట్ ఈస్ నాట్ డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క డిస్టెన్స్. ఇది ఎక్స్ట్రీమ్ ఫైబర్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కాదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకు సింపుల్ ఆర్క్ లాగా బెండ్ అవుతుంది అని అన్నాం. రైట్, మన స్ట్రెస్ ఇక్కడ బెండ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది రెక్టాంగులర్ సెక్షన్ ఉందని అన్నాం. రైట్, మరి బెండ్ అయినప్పుడు కూడా సేమ్ ఉంటాయా అంటే బెండ్ అయినప్పుడు కూడా జస్ట్ మనకి ఇట్లా ఇంక్లైన్ షేప్లో వస్తుంది. అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ అని అంటాం. చూడండి, మనం బెండ్ చేయకముందు ఏ విధంగా అయితే ఉందో బెండ్ అయిన తర్వాత కూడా దాని లోపల ఎలాంటి క్రాస్ సెక్షన్ వేరియేషన్ అనేది ఉండదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి మీరు స్టీల్ అయినా ఆర్సీస్ అయినా ఎక్కడ కూడా ఇది కామన్. ఈ అజంప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఇదే టార్షన్లో కూడా వస్తుంది. నెక్స్ట్ టార్షన్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ కూడా సేమ్ ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది షాఫ్ట్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్విస్టింగ్ అని అంటాం. అక్కడ సేమ్ అక్కడ కూడా ఇలాగే, అంటే క్రాస్ సెక్షన్ అనేది ట్విస్టింగ్ చేసినా బెండింగ్ చేసినా ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ అనేది మారదు. సేమ్ సర్క్యులర్ ఉంటే సర్కిల్, రెక్టాంగులర్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అజంప్షన్. ఇంకొకటి ఇక్కడ ఇంకో అజంప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కంప్రెషన్ జోన్కి టెన్షన్ జోన్కి రెండిటికి కూడా ఒకే యంగ్స్ మాడ్యులస్ ఉండాలి. ఎందుకంటే మెటీరియల్ మొత్తం యూనిఫామ్ మెటీరియల్ అయినప్పుడే కదా మనకు అది సింపుల్గా ఎలాంటి దాని లోపల షియర్ స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వు. కాబట్టి కంప్రెషన్ జోన్లో టెన్షన్ జోన్లో యంగ్స్ మాడ్యులస్ వాళ్ళు ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే అది సింపుల్ ఆర్క్ లాగా బెండ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, ఇంకా ఇదేంటి మెటీరియల్ ఎలా ఉండాలి, హోమోజీనస్ అయి ఉండాలి, ఐసోట్రోపిక్ అయి ఉండాలి, ఇంకోటి హుక్స్లా వ్యాలిడ్ అవ్వాలి. ఇందాకనే మనం చెప్పాం ఏమని, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అన్నాం. చూడండి, రెండు కూడా సేమ్ ఉన్నాయి. రైట్, కాబట్టి ఇక్కడ ఇది ఏంటి, ఇలా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ ఏంటి హుక్స్లానే కదా, అంటే హుక్స్లా వ్యాలిడ్ అయినప్పుడు మాత్రమే మనకి ప్యూర్ బెండింగ్ కాన్సెప్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, ఇప్పుడు దీంతో పాటు ఇంకా కొన్ని
అసలు బీమ్ అన్నది ఎలా ఉండాలి, ఇనీషియల్గా స్ట్రెయిట్గా ఉండాలి. దెర్ ఈజ్ నో రిజల్ట్, ఆల్రెడీ సమ్ స్ట్రెసెస్ అనేది బీమ్లో ఉండొద్దు. ఓకే, కాబట్టి ఈ అజంప్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బీమ్ అనేది ఇనిషియల్గా ఉండాలి, ఎలాంటి దాని లోపల రెసిడ్యూల్ స్ట్రెసెస్ అనేది ఉండొద్దు. ఇవన్నీ కూడా మనం అజంప్షన్స్ అని అంటాం. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో అజంప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అజంప్షన్ ఇన్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అని అంటాడు. రైట్, మరి అవేంటో ఒకసారి చూద్దాం ఇండివిజువల్గా కూడా. రైట్, ఫస్ట్ అజంప్షన్, మెటీరియల్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఐసోట్రోపిక్, హోమోజీనియస్ అండ్ ఫాలోస్ హుక్స్ లా. రైట్, జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. రైట్, నెక్స్ట్ వన్, ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ to the strain. ఇందాకనే అన్నాం కదా, stress is directly proportional to strain and the stresses at any point does not exceed the ఎలాస్టిక్ లిమిట్. మనం హుక్స్లో వ్యాలిడ్ అవుతుందంటేనే అది ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకే ఉంటుంది అంటున్నాం. కాబట్టి ఇంకా అప్పర్ లిమిట్ ఏంటి అంటే ఇక్కడ మనకు మెయిన్ ఎలాస్టిక్ లిమిట్ లోపు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఈ థియరీ అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్ వర్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బీమ్ ఈజ్ ఇనిషియల్లీ స్ట్రైట్ హ్యావింగ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్. హోమోజీనస్ అంటేనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ప్రిజ్మాటిక్ సెక్షన్ అన్న కానీ. రైట్, నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ సేమ్ ఫర్ ఫైబర్స్ under the tension and compression. Just now we have discussed. Right? Next one, the beam is subjected to pure bending, therefore bends an arc of circle. ఎప్పుడైతే మనకు బీమ్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ కపుల్స్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బెండ్ అవుతుంది, సింపుల్ ఆర్క్ లాగా బెండ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ లార్జ్ యాజ్ కంపేర్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్. చూడండి ఇక్కడ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ మనకి ఒక ఆర్క్ లాగా బెండ్ అవుతుంది అని అంటాం. ఈ ఆర్క్ లాగా బెండ్ అయినప్పుడు దీనికి ఒక సెంటర్ ఉంటుంది కదా ఆర్క్ ఆటోమేటిక్గా. మరి సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి డిస్టెన్స్, ఆర్ అని అంటాం. ఆర్క్కి రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్ అనేది దీని యొక్క ట్రాన్స్వర్స్ సెక్షన్స్ ఉంటాయి కదా బిడి, ఈ బీడీ కన్నా పెద్ద ఉండాలి. ఎందుకు సార్ అలా ఉండాలి అంటే చూడండి, జనరల్గా ఒక రెక్టాంగులర్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అది మరీ తక్కువ లెంత్ ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని సింపుల్గా ఆర్క్ లాగా బెండ్ చేయగలుగుతామా? ఇప్పుడు డెప్త్ ఎక్కువ ఉంది కంపేర్ టు లెంత్, ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మనం సింపుల్ ఆర్క్ లాగా బెండ్ చేయగలుగుతామా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్, కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ షుడ్ బి లార్జర్ దెన్ ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్. Right, very very important. Next, there is no resultant pull or push on the cross section of the beam. దీని లోపల ఎలాంటి బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉండొద్దు ఎక్సెప్ట్ ప్యూర్ బెండింగ్. నెక్స్ట్, ద లోడ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ బెండింగ్. ఖచ్చితంగా అది బీమ్ మనం లోడ్స్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అది బెండింగ్ అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్స్కి పైనే మనం ట్రాన్స్ఫర్ ఏమంటున్నాం, మనం యాక్సెస్ ఆఫ్ బీమ్ పైనే మనం లోడ్స్ అనేది వేయాలి. ఇది థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ యొక్క అజంప్షన్స్. మనకి ఇది జనరల్గా ఈ అజంప్షన్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సెస్. ఇది ఒకటి. ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఆఫ్ ది బీమ్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్కి వెళ్దాం. ఏంటా ఈక్వేషన్? థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ డిస్కస్ చేసుకుందాం. ఏంటా థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్? చూడండి, m by I is equals to f by y is equals to e by r. ఇది జనరల్గా థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్. దీన్నే ఫ్లెక్జరల్ ఈక్వేషన్ అని అంటాం. ఎందుకు ఫ్లెక్జర్ ఈక్వేషన్ అంటాం అంటే కంప్రెసివ్ స్ట్రెస్, టెన్జైల్ స్ట్రెసెస్ని మనం ఫ్లెక్జరల్ స్ట్రెసెస్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ మరి జనరల్గా బయట ఎక్కడ చూసుకున్నా కానీ మనం m/i = f/y = e/r అని మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. దీంతోపాటు మనం ఏం చేయాలంటే ఇంకొకటి కూడా తీసుకోవాలి. ఏంటి? fx/rx. దీనిపైన కూడా మనకు జనరల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. రైట్, ఓకే. మనం దీన్ని ఇండివిజువల్గా నేనేం చేస్తున్నానంటే 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. ఏంటి ఆ 4 పార్ట్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ మోడల్ 1లో రైట్, మోడల్ 1లో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రెండు ఈక్వేట్ చేస్తాను. ఏంటది? m/i = f/y. ఇది ఒక మోడల్ 1. దీనిపైన కొన్ని మోడల్స్ వస్తాయి, అవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మోడల్ 2 ఏంటి? ఈ రెండు ఈక్వేట్ చేసుకోవాలి. ఏంటది? f/y = e/r. ఇది మోడల్ 2. నెక్స్ట్ వచ్చేసి మోడల్ 3 ఏంటి అంటే ఈ రెండు ఈక్వేట్ చేసుకోవాలి. ఈ రెండు ఏంటి? m/i = e/r. రైట్, నెక్స్ట్ మోడల్ 4 ఏంటి అంటే f/r. ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేసుకుంటాం అనమాట. f/y = fx/yx. రైట్, ఓకే. మనం ఇండివిజువల్గా వీటన్నిటికి కూడా దీనిపైన మళ్ళీ సబ్ డివైడెడ్ ఫార్ములాస్ వస్తాయి, వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ మోడల్ 1కి వెళ్దాం. రైట్, ఫస్ట్ మోడల్ 1.
రైట్. మోడల్ 1 ఏంటి మోడల్ 1? m/i ఈజ్ ఈక్వల్స్ టు f/y అని అంటాం. m/i ఈజ్ ఈక్వల్స్ టు f/y. రైట్. మరి దీని లోపల ఎలాంటి ఫార్ములాస్ వస్తాయి, థియరిటికల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం దీనిలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, m/i ఈజ్ ఈక్వల్స్ టు f/y. m ఈక్వల్ టు మనం i ఎట్ సైడ్ పంపించామనుకోండి, m ఈజ్ ఈక్వల్స్ టు f ఇంటూ i/y అని అంటాం. రైట్. m ఈక్వల్స్ టు f ఇంటూ i/y. ఈ i/yనే మనం సెక్షన్ మాడ్యులస్ అని అంటాం. అప్పుడు సెక్షన్ మాడ్యులస్ జనరల్గా దేంతో చూపిస్తాము అంటే జెడ్తో చూపిస్తాం. అప్పుడు m ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే fz. m ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, fz. రైట్. మరి ఇది డైరెక్ట్గా ఇదే కూడా అడుగుతాడు. దీని నుంచి మనం f ఈక్వల్ టు m/z అని ఇలా కూడా అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫార్ములా సెక్షన్ మాడ్యులస్ దానికి సంబంధించి. నెక్స్ట్ మరి దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి, సెక్షన్ మాడ్యులస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకు సెక్షన్ మాడ్యులస్ వాల్యూ ఏ సెక్షన్కి అయితే మనకు ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ మూమెంట్ని రెసిస్ట్ చేస్తుంది. దేనికైతే సెక్షన్ మాడ్యులస్ వాల్యూ తక్కువ ఉంటుందో అది తక్కువ మూమెంట్ని రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి సెక్షన్ మాడ్యులస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దేనికైతే సెక్షన్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ బీమ్ అనేది ఎక్కువ మూమెంట్ని రెసిస్ట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. రైట్. మరి దీని నుంచి ఇంకో ఫార్ములా కూడా డిరైవ్ చేయొచ్చు. మనం జెడ్ అంటే ఏమన్నాం, మనం సెక్షన్ మాడ్యులస్ అన్నాం. రైట్. సెక్షన్ మాడ్యులస్. రైట్. మరి ఈ సెక్షన్ మాడ్యులస్ యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చూడండి, z ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ స్క్వేర్ సెక్షన్కి జెడ్ వాల్యూ ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ స్క్వేర్ కన్నా ముందు మనం రెక్టాంగిల్ జనరల్గా యాజ్ యూజువల్గా మనం ఇప్పుడు రెక్టాంగిల్ చేస్తూ ఉంటాం కదా. సరే రెక్టాంగిల్ చేద్దాం. ఫస్ట్ రెక్టాంగులర్ సెక్షన్కి i ఏమవుతుంది, bd3/12 డివైడ్ బై y అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క డెప్త్ d/2 అవుతుంది. అప్పుడు జెడ్ వాల్యూ ఏమవుతుంది, bd² డివైడ్ బై 6. రెక్టాంగులర్ సెక్షన్కి సెక్షన్ మాడ్యులస్ వాల్యూ ఏమవుతుంది, bd²/6. రైట్. bd²/6 ఒకసారి నేను తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. m ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, f ఇంటూ జెడ్ వాల్యూ ఏంటి, bd²/6. రైట్. దీని నుంచి మనకు డెప్త్ అడుగుతూ ఉంటాడు. డెప్త్ ఏమవుతుంది, అప్పుడు డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు d ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, 6m డివైడ్ బై fb. ఇదంతా కూడా ఏమొస్తుంది, రూట్లో వస్తుంది. రైట్. ఇది ఫార్ములా. మరి డైరెక్ట్ ఈ డెప్త్కి సంబంధించిన ఫార్ములాస్ కూడా డైరెక్ట్ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్. మరి ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా చేయొచ్చు. ఏంటి ఇక్కడ చూడండి, డెప్త్ వ్యారీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రూట్ ఆఫ్ m. రైట్. వెరీ ఇంపార్టెంట్. డెప్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రూట్ ఆఫ్ m. ఎప్పుడు ఇది ఇక్కడ b అనేది b కనుక ఒకవేళ కాన్స్టెంట్గా ఉండి డెప్త్ మాత్రమే వేరీ అవుతుంటే అప్పుడు mకి ఎలా వేరీ అవుతుంది, డెప్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ m అవుతుంది. రైట్. అట్లాగే మరి విడ్త్కి ఏమైనా చేంజ్ అవుతుందా, విడ్త్ కూడా చూద్దాం. ఏంటి ఆ విడ్త్ చూడండి ఒకసారి. ఎంకి విడ్త్కి మధ్య రిలేషన్ ఏంటి, m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు b ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m. విడ్త్ ఏమో మూమెంట్ లీనియర్గా వేరీ అవుతుంది, కానీ డెప్త్తో మాత్రం క్వాడ్రాటిక్గా అంటే స్క్వేర్ రూట్గా వేరీ అవుతుంది. రైట్. m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d² కదా. రైట్. ఇక్కడ ఏమో d² ఉంటుంది, ఇక్కడేమో జస్ట్ b. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకునే మనకు 23 ఈసెట్ ఏపీ ఈసెట్ల క్వశ్చన్ అడిగాడు. ఇంకా మనం ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ చూస్తే చాలా రెగ్యులర్గా దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ m అంటే ఏంటి, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాయింట్ లోడ్ అన్నప్పుడు ఏంటి, WL/4. అక్కడ m ఏం రాయాలి, ఇక్కడ మనం WL/4 రాయాలి. ఇక్కడ m ప్లేస్లో WL/4 రాయాలి. అదే మనకు క్యాంటిలివర్ విత్ పాయింట్ లోడ్ ఉన్నప్పుడు WL రాస్తాం. అలాగే సింప్లీ సపోర్టెడ్ విత్ UDL ఉన్నప్పుడు ఏంటి, WL²/8. అది ఇక్కడ రాస్తాం, WL²/8. అట్లాగే సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యాంటిలివర్ బీమ్ విత్ UDL అయింది అనుకోండి, WL²/2 ఉంటుంది. WL²/2 అనేది ఇక్కడ రాస్తాం. అప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే డెప్త్కి దానికి మధ్య రిలేషన్. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి ఈసెట్ 2023లో ఏపీ ఈసెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. మీరు దీనిపైన ఈజీగా మీరు చేయగలుగుతారు. రైట్. ఇది మనకు ఏంటి, మోడల్ 1కి సంబంధించింది. ఏంటి ఇక్కడ మెయిన్గా సెక్షన్ మాడ్యులస్ గురించి వస్తుంది. రైట్. ఇలాగే ఒకవేళ స్క్వేర్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ సెక్షన్కి ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ సెక్షన్కి i అనేది ఏంటి, a^4/12. రైట్. a^4 డివైడ్ బై 12 i వాల్యూ. మరి డెప్త్ ఏమవుతుంది, న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి, హాఫ్ డెప్త్ తీసుకోవాలి. హాఫ్ డెప్త్ అంటే ఏంటి, a/2. రైట్. 2 6 క్యాన్సిల్ అయితే జెడ్ వాల్యూ ఏమవుతుంది, a³/6. ఇది కూడా మనకు చాలా సార్లు అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సెక్షన్ మాడ్యులస్ ఫర్ స్క్వేర్ సెక్షన్ a³/6. ఇదే ఒకవేళ సెక్షన్ మాడ్యులస్ ఫర్ సర్క్యులర్ సెక్షన్ అడిగాడు అనుకోండి, ఇదేమో స్క్వేర్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం చూడండి. సర్క్యులర్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ ఏంటి,
పై క్యాపిటల్ D పవర్ 4 డివైడ్ బై 64 డివైడ్ బై డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ డయామీటర్ తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ డయామీటర్ అంటే ఏంటి, D/2, రైట్. 2 1 జా 2, 32 జా క్యాన్సిల్ అయితే D³ క్యాన్సిల్ అయిపోతే పై D³ బై 32, రైట్. పై D³ డివైడ్ బై 32, రైట్. ఇది ఏమవుతుంది, సెక్షన్ మోడ్యులస్ వాల్యూ అవుతుంది. అదే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ సెక్షన్ మోడల్స్ అని వస్తుంది, అది మనం టార్షన్లో వస్తుంది, అక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఏంటి, జెడ్ ఈక్వల్ టు పై D పవర్ 4 డివైడ్ బై 64 ఏమో I అవుతుంది. D/2 అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది. క్యాన్సిల్ చేసినట్టయితే ఏమవుతుంది, పై D³ బై 32, సెక్షన్ మోడల్స్ ఫర్ సర్క్యులర్ సెక్షన్, రైట్. మరి వీటన్నిటిలో చూసినట్టయితే దేనికి ఎక్కువ సెక్షన్ మోడల్స్ ఎక్కువ ఉంటుందంటే ఎక్కువగా రెక్టాంగులర్ సెక్షన్కి ఉంటుంది. అందుకోసం మనం ఏ బీమ్స్ చూసినట్టే కానీ మనం మోస్ట్లీ రెక్టాంగులర్ షేప్లోనే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం, రైట్. అర్థమైంది కదా, ఇది మోడల్ 1, రైట్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ 2 చూద్దాం. మోడల్ 2 కనుక చూసుకున్నట్టయితే ఏంటి, మోడల్ 2, రైట్. ఈ మోడల్ 2లో F/Y ఈజ్ ఈక్వల్స్ టు E/R అని రాస్తాం. ఏంటి ఇక్కడ M/I ఈక్వల్ టు F/Y ఈక్వల్ టు E/R అని రాస్తున్నాం కదా, రైట్. ఫస్ట్ ఆల్రెడీ ఈక్వేట్ చేసాం, M/I ఈక్వల్ టు F/Y అని ఈక్వేట్ చేసాం, అది ఫస్ట్ మోడల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, F/Y ఈజ్ ఈక్వల్స్ టు E/R, రైట్. దీని నుంచి ఎలా అడుగుతాడు అంటే మోస్ట్లీ F ఈజ్ ఈక్వల్స్ టు అని అడుగుతాడు. F ఈక్వల్ టు E ఇంటూ Y/R, రైట్. మరి ఎలా ఉంటుంది ఈ క్వశ్చన్, F అంటే ఏంటి ఇక్కడ, బెండింగ్ స్ట్రెస్ లేదా ఫ్లెక్సురల్ స్ట్రెస్ అని అంటాం. ఈ బెండింగ్ స్ట్రెస్ లేదా ఫ్లెక్సురల్ స్ట్రెస్ కనుక్కోమని అడుగుతాడు. ఎలా ఉంటుంది మరి క్వశ్చన్ వచ్చేసి, ఒక షీట్ ఇస్తాడు. ఏంటి ఆ షీట్, ఒక ఐరన్ షీట్ ఇచ్చేసి సమ్ T థిక్నెస్తో ఉంది. ఈ T థిక్నెస్ ఉన్నటువంటి ఐరన్ షీట్ని ఒక డ్రమ్ లాగా తయారు చేస్తామని అంటారు. ఈ డ్రమ్ లాగా తయారు చేసినప్పుడు ఆ షీట్లో వచ్చేటటువంటి బెండింగ్ స్ట్రెసెస్ ఏంటి అనేది అడుగుతాడు క్వశ్చన్లో, రైట్. అయితే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, F ఈక్వల్ టు E ఇంటూ Y/R. ఇక్కడ Y అంటే ఏంటి, థిక్నెస్ అన్నాం, రైట్. థిక్నెస్ అంటే ఏంటి, రెక్టాంగిల్ సెక్షన్కి ఇప్పుడు డెప్త్ లాగా తీసుకోవచ్చు మనం. డెప్త్ లాగా తీసుకుంటే Y అంటే ఏంటి, D/2, డెప్త్/2 అని చెప్తాం ఎప్పుడు, రైట్. న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది కాబట్టి డెప్త్/2. ఇక్కడ థిక్నెస్ అంటున్నాం కాబట్టి థిక్నెస్/2 అవుతుంది, రైట్. థిక్నెస్/2, రైట్. R అంటే క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఇంత రేడియస్ ఉన్నటువంటి డ్రమ్ము లాగా తయారు చేసాం అని చెప్తాడు, రైట్. కాబట్టి డైరెక్ట్గా F వాల్యూ కనుక్కోవచ్చు, బెండింగ్ స్ట్రెస్ వాల్యూ కనుక్కోవచ్చు, ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీని నుంచే మనకు F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y అనే రిలేషన్షిప్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడైతే డెప్త్ ఎక్కువ ఉంటుందో అక్కడ స్ట్రెస్ వాల్యూ కూడా ఎక్కువ అవుతుంది. అందుకోసం మనం రెక్టాంగిల్ సెక్షన్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేస్తే ఏమొస్తుంది మనకు, డెప్త్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి డెప్త్ ఇంక్రీజ్ చేసే కొద్దీ స్ట్రెస్ వాల్యూ కూడా లీనియర్గా పెరుగుతుంది అని అంటాం, రైట్. ఇదే వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే T సెక్షన్, ఒకసారి T సెక్షన్ చూడండి. T సెక్షన్లో జనరల్గా సెంట్రాయిడ్ దగ్గర మనకు న్యూట్రల్ యాక్సిస్ అనేది పాస్ అవుతుంది. అదే సిమెట్రికల్ సెక్షన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా మిడిల్లో పాస్ అవుతుంది సెంట్రాయిడ్ న్యూట్రల్ యాక్సిస్. అదే T సెక్షన్లో అప్రాక్సిమేట్లీ ఎక్కడ ఉంటుంది, నియర్ టు జంక్షన్ దగ్గర మనకు న్యూట్రల్ యాక్సిస్ అన్నా, న్యూట్రల్ ప్లేన్ అన్నా, న్యూట్రల్ లేయర్ అన్నా సేమ్ కదా, రైట్. ఓకే, మరి ఇప్పుడు ఈ పైన మొత్తం ఏమవుతుంది, కంప్రెషన్. పైన ఏంటిది, కంప్రెషన్. కింద ఏంటి, టెన్షన్, రైట్. కింద YT అని చెప్తాం. సరే, ఇప్పుడు ఈ రెండిట్లో YC పెద్దగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా వాల్యూ, YT వాల్యూ ఎక్కువ ఉంటుందా అంటే YT వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. మరి దీనికి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కనుక డ్రా చేసామనుకోండి, ఎక్కడ ఎక్కువ వస్తుంది చూడండి, మ్యాక్సిమము చూడండి. పైన కంప్రెషన్ ఇలా డ్రా చేసామనుకోండి, న్యూట్రల్ యాక్సిస్ దగ్గరికి వచ్చేసరికి 0 అవుతుంది. మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే ఎట్ బాటమ్ మోస్ట్ ఫైబర్. ఇది ఈ సెట్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఏంటి, T సెక్షన్లో మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది అంటే బాటమ్ మోస్ట్ ఫైబర్ ఇన్ ద వెబ్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. ఆ ఆప్షన్ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు చూడండి, ఎందుకు అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి బాటమ్ మోస్ట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్ నుంచి YT వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఎక్కువ ఉంటుంది, బాటమ్ మోస్ట్ ఫైబర్లో స్ట్రెస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది, రైట్. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనం ఇంకో రకంగా కూడా అడగవచ్చు. ఏంటి, ఈ R వాల్యూ కూడా కనుక్కోమని అడగవచ్చు. ఇప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది, దీని నుంచి E ఇంటూ Y/F ఇలా కూడా అడగవచ్చు. R అంటే ఏంటి ఇక్కడ, రేడియస్ ఆఫ్ కర్వేచర్. మరి ఇదే ఒకవేళ 1/R అడిగాడు అనుకోండి, 1/R అంటే ఏంటి, కర్వేచర్ అంటాం. R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, 1/R అంటే కర్వేచర్ అని అంటాం. మరి 1/R ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది కదా, రైట్. F/E ఇంటూ Y, రైట్. ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్లో, రైట్. ఓకేనా, ఇది మోడల్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే T సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం.
ఏంటా నెక్స్ట్ మోడల్ చూడండి, థర్డ్ మోడల్. రైట్, ఇక్కడ ఏంటి, m/i = E/r, m/i = E/r గుర్తుపెట్టుకోండి. రైట్, మరి ఇక్కడ దీంట్లో కూడా మెయిన్గా ఏం అడుగుతాడంటే ఆర్ వాల్యూ అడుగుతాడు. ఆర్ వాల్యూ అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం, ఆర్ ఈక్వల్ టు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఈఐ డివైడెడ్ బై ఎం. రైట్, ఈఐ డివైడెడ్ బై ఎం. ఇలా మనకు డైరెక్ట్గా ఆర్ వాల్యూ అడగొచ్చు, లేదా 1/r వాల్యూ అడగొచ్చు. 1/r ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, ఈ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m/ei అవుతుంది. 1/r = m/ei. దీన్ని మనం కర్వేచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్, కర్వేచర్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఈసెట్లో అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి. రైట్, అలాగే మనకు రీసెంట్గా ఏడబ్ల్యూలో పాలిటెక్నిక్ లెక్చర్స్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. దీని నుంచి మనకి ఇంకా ఎలా అడగొచ్చు అంటే ఎం కూడా అడగొచ్చు. ఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఈఐ డివైడెడ్ బై ఆర్, ఇలా కూడా రాయొచ్చు. రైట్, ఈఐ డివైడెడ్ బై ఆర్. రైట్, ఇంకా ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి, ప్రొడక్ట్ ఉంది ఒకటి. ఏంటి ఆ ప్రొడక్ట్, ఈఐనే మనం ఏమంటాము అంటే ఫ్లెక్సిరల్ రెజిడిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్సిబుల్ రిజిడిటీ యొక్క యూనిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్లో. ఫ్లెక్సిబుల్ రిజిడిటీ యొక్క యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ చూడండి. ఈ ఏమో kN/m² ఉంటుంది, యంగ్స్ మోడల్స్ kN/m² ఇంటూ, ఒకవేళ ఐ అనేది మీటర్లో చెప్తే ఏమవుతుంది, ఐ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ ఏంటి, మీటర్/4. అప్పుడు యూనిట్స్ ఏమవుతాయి, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే kN/m² అనేది యూనిట్స్. kN/m² అనేది ఫ్లెక్సిబుల్ రిజిడిటీ యొక్క యూనిట్స్, గుర్తుపెట్టుకోవాలి. ది ప్రొడక్ట్ ఆఫ్ యంగ్స్ మోడల్స్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ రిజిడిటీ. ఇట్ హ్యాస్ ఎ యూనిట్స్ ఆఫ్ kN/m². రైట్, ఓకేనా ఈ మోడల్. రైట్, నెక్స్ట్ మోడల్ 3. రైట్, మోడల్ 3. రైట్, ఈ మోడల్లో మనం ఏ ఈక్వేట్ చేసుకుంటామంటే f/y = fx/yx. ఇది లాస్ట్ మోడల్, ఫోర్త్ మోడల్. రైట్, చూడండి. ఈ మోడల్ నుంచి మనకి ఏం అడుగుతాడు క్వశ్చన్లో అంటే, జనరల్గా మనకు కంప్రెషన్ స్ట్రెస్, టెన్జైల్ స్ట్రెస్ ఇస్తాడు. ఇచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ యొక్క డెప్త్ ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు. లేదంటే సింగిల్ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ కాంప్రెసివ్ స్ట్రెస్ వచ్చేసి సపోజ్ 300 N/m² అని అంటాడు. వచ్చేసి ఇంకా నెక్స్ట్ రెక్టాంగులర్ డెప్త్ వచ్చేసి ఇస్తాడు డైరెక్ట్ 400 mm అంటాడు. ఇది mm² ఇస్తాడు. రైట్, ఇక మరి ఇది 400 అయితే న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా 200 దగ్గర ఉంటుంది. రైట్, 200 దగ్గర న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఇది న్యూట్రల్ యాక్సిస్. రైట్, ఓకే. ఇది స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. కాంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చాడు, కాంప్రెసివ్ స్ట్రెస్ వై వాల్యూ ఇచ్చేసాడు, డెప్త్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏం అడుగుతాడు క్వశ్చన్లో అంటే ఒక 50 mm దగ్గర న్యూట్రల్ యాక్సిస్ నుంచి 50 mm దగ్గర స్ట్రెస్ ఎంత, fx అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు చూడండి, సింపుల్. దీన్ని ఈక్వేట్ చేసుకోవచ్చా, సిమిలర్ ట్రయాంగిల్ ఫామ్లో వాడచ్చు, లేదంటే డైరెక్ట్ ఈ ఫామ్లో వాడచ్చు. రైట్, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎఫ్ఎక్స్ కనుక చూస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే f × yx డివైడ్ బై y. రైట్, సింపుల్. ఏమవుతుంది, 300 × yx అంటే 50 డివైడెడ్ బై 200. రైట్, 0 క్యాన్సల్, 2 1 = 225. రైట్, దట్ ఈక్వల్ టు 75 N/mm². రైట్, ఇట్లా మనకు ఎక్స్ట్రీమ్ ఫైబర్ డిస్టెన్స్, ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క స్ట్రెస్, అలాగే ఏదో ఒక లేయర్లో ఎంత స్ట్రెస్ ఉంది అని అడిగాడు అనుకోండి, ఈ రెండు ఇచ్చి అప్పుడు మనం ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం చేయవచ్చు కదా ప్రాబ్లం. రైట్, ఇది మోడల్ 3కి సంబంధించి, మోడల్ 4 కదా ఇది. రైట్, మోడల్ 4. రైట్, ఈ 4 మోడల్ నుంచే మీరు ఎన్ని లాస్ట్ 1990s నుంచి 1993 నుంచి రీసెంట్గా జరిగినటువంటి 2024 ఎగ్జామ్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మోడల్ 4 మోడల్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి. రైట్, కాబట్టి మీరు రాసుకుంటప్పుడు ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి మోడల్ లాగా డివైడ్ చేసి ఆ మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక చోట రాసుకున్నారనుకోండి, దీని నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చాకో మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. రైట్, ఓకే. ఎవరైతే ఈ సెట్ 2025కి కానీ 2026 కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే మీరు కోచింగ్ తీసుకోవాలని కనుక మీరు అనుకున్నట్టయితే సాయి మీద కోటి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పాస్ట్ ఇయర్ రిజల్ట్ 2023 రిజల్ట్ చూసుకున్నా, 2024 రిజల్ట్ చూసుకున్నా, దేంట్లో చూసినా ది బెస్ట్ ర్యాంక్స్, ది బెస్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది. అలాగే ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటారో ఈ విధంగా జనరల్గా టూ టైప్స్లో ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తుంటారు, కొంతమంది కాలేజ్ ఉంటుంది. ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఆఫ్లైన్కి కనుక రావాలనుకున్నారనుకోండి, వీళ్ళకి మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ అనేది రన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. రైట్. ఎవరైతే మరి ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తున్నారో మీ అవైలబిలిటీని బట్టి మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్ లేదా ఫుల్ డే బ్యాచ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు మాకు పాసిబుల్ కాదు, మొత్తం కూడా మీకు ఆన్లైన్లోనే ప్రిపేర్ అవుతామంటే ఆన్లైన్ మోడ్లో కూడా మనకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.